స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతుందన్నారు. హైదరాబాద్ బైరామాల్గూడలో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాపులో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో రెండు వైపులా వదులుతున్న కత్తి లాంటిదని, దీన్ని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించాలి తప్ప మనలో మనమే విభజన చేసుకోవటానికి వాడకూడదన్నారు ఈటెల. సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రం జరగదని చెప్పిండ్రో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే, జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి? నీ చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి? నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి? నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి? నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి? అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్న విషయం మనం మర్చిపోవద్దు. చాలామంది ఏమనుకుంటుంటే, ఆనాడు కేటీఆర్ గారు ప్లాన్ చేసి ఇవాళ ఈ ఓవర్ బ్రిడ్జ్లు కట్టిండ్రు, అండర్ పాస్లు కట్టిండ్రు. నో, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గుర్తించినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నారు. సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగలేకపోతూ ఉంది. కేంద్రమే పూనుకొని చేయాలని చెప్పి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి రూట్లో కావచ్చు, అది ఉప్పల్ రూట్లో కావచ్చు, అది ఎలిపినగర్ రూట్లో కావచ్చు, అది ఆరాంఘర్ రూట్లో కావచ్చు, ఇవన్నీ కట్టినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. సొమ్ము ప్రజలదే, సోకుడు ప్రజలదే, కానీ సొమ్ము కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అంటలేను. కానీ చెప్పుకునేది మాత్రం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నది, ఇవాళ చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలంటే, స్మార్ట్ సిటీస్, హైవేస్, రైల్వే స్టేషన్స్, గ్రామ పంచాయతీ జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీకి కనుక అధికారం ఇస్తే, గ్రామ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ అయితే, నా ఎంపీపీ భారతీయ జనతా పార్టీ అయితే, నా జడ్పీ చైర్మన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే, నా మున్సిపల్ చైర్మన్, నా నగర మేయర్ అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్మార్ట్ సిటీస్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, డబ్బులు వస్తాయి, అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని చెప్పేటువంటి లైన్ని మీరు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతాను. అందుకే బీజేపీకి ఓటేయాలని చెప్పాల్సి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మీరు డే అంతా మీ మేధోమనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మేధోమనంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మీరు మాట్లాడేటువంటి మంచి కంటెంట్ని అందరికీ పంపించే ప్రయత్నం తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ